హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా స్టైల్లో పులావ్ అయితే చేసి చూపించబోతున్నాను. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు అయితే వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మేమైతే దీనికి బాస్మతి రైస్ అయితే తీసుకున్నాము. బాస్మతి రైస్ని ఒక అరగంట ముందైతేనే నానబెట్టేసుకున్నామండి. దీనికి ఎలాగో కొలత తెలిసిందే కదా, 1కి 1.5 అని. సేమ్ మేము కూడా అలాగనే యాడ్ చేసుకున్నాం. ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాక కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని ఎసరుని అయితే బాగా మరిగించాలి. ఇలా పొంగులు వస్తున్నప్పుడే మనం నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకొని ఒకసారి కలిపి పక్కన మూత అయితే పెట్టేసుకోవాలండి. మరి బాగా కలిపితే రైస్ అయితే విరిగిపోతుంది కదా, ముక్కలైపోతుంది. ఇలా ఒక సిమ్లో అయితే ఉడికించిన తర్వాత మనకి టేస్టీగా ఉండే పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ పులావ్లోకి మేము కాంబినేషన్గా అయితే చికెను అలాగే పొటాటో కర్రీ అయితే చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.